హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనమైతే మరి బాలాపూర్ లడ్డు తయారీ మేకింగ్ వీడియో దగ్గర అయితే ఉన్నాము. తాపేశ్వరం కాజా ఉమామహేశ్వర్ గారు చేస్తారు. మరి బాలాపూర్ లడ్డునైతే తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఆ లడ్డు ప్రత్యేకత ఏంటో కూడా తెలుసు. మరి ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది లాస్ట్ ఇయర్ కూడా మనము చూపించడం జరిగింది. ఈసారి మరి ఏమన్నా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారా, ఈసారి ఏ స్పెషాలిటీ తోటి తయారు చేస్తున్నారు ఏంటి అనేది కనుక్కొని మీకు కూడా చూపించడానికే మరి ఇక్కడికి వచ్చాము. ఎప్పుడైనా ఈసీఎల్లో అక్కడ తాపేశ్వరం కాజా వద్ద చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇక్కడ గుండ్లపోచంపల్లి చూసాం కదా, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి తాపేశ్వరం కాజా ఇక్కడే ఉంది. మరి ఇదే బిల్డింగ్లో ఇప్పుడు తాపేశ్వరం కాజా ఇక్కడ బాలాపూర్ గణేషన్ లడ్డు తయారీ అయితే అవుతూ ఉంది. మరి ఇక్కడే ఉమామహేశ్వర్ గారు కూడా ఉన్నారు, మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూనే ఉన్నారు. అడిగి తెలుసుకుందాము విషయాలన్నీ కూడా. ఈసారి మరి ఎలాంటి స్పెషాలిటీ తోటి చేస్తూ ఉన్నారు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే సార్, ఇగో దారిలోనే ఉన్నారు మనకి ఎంట్రన్స్ లోనే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సార్, ఎప్పుడైనా కానీ అక్కడ ఈసీఎల్లో ఉండేది, మరి అక్కడే తయారు చేసేవాళ్ళు. ఇక్కడ గుండ్లపోచంపల్లిలో ఇప్పుడు ఏంటి సార్ స్పెషల్? ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టామమ్మా, అక్కడ సరిపోవట్లేదు. ఇక్కడ ఫ్యాక్టరీ, మా హౌస్, ఒక 100 మంది 200 మంది వర్కర్స్ ఉండడానికి ఫెసిలిటీస్. ఇది కొంచెం పెద్దగా ఆ భగవంతుడు అనుగ్రహించాడు. బాలాపూర్ గణేశుడు దయ, అంతే, అంతేనమ్మా. చాలా చాలా సంతోషం సార్, కంగ్రాచులేషన్స్ ముందుగా. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్దగా కూడా మనకు విశాలంగా ఉండేలాగా ఇక్కడ ఏర్పాటు చేశారు తాపేశ్వరం కాజా అందుబాటులో అందరికీ కూడా. ఇప్పుడైతే 200 మంది వర్కర్స్తో ఇక్కడ సార్ ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ అంచెలంచెలుగా ఇంకా ఎదగాలని కోరుకుందాము. అదేవిధంగా మరి బాలాపూర్ లడ్డు విశేషాలు తెలుసుకుందాము. అసలు ఈసారి మరి ఏంటి ప్రత్యేకత, ఎలాంటి స్పెషాలిటీ తోటి తీసుకొస్తున్నారు బాలాపూర్ లడ్డు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. సార్, గత సంవత్సరం కూడా వచ్చాము ఇక్కడికి. గత సంవత్సరం కూడా మాకు అన్నీ చూపించారు, లడ్డు ఎలా తయారు చేస్తారో చూపించారు. లాస్ట్ ఇయర్ మరి అక్కడ బాలాపూర్లో కూడా మొత్తము అయోధ్య సెట్టింగ్ తోటే వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈసారి అక్కడ స్పెషల్గా ఎలాంటి మండపాన్ని చేస్తున్నారు? అయోధ్య సెట్టింగ్ అని కన్నా అక్కడ గుడి కట్టినట్టే కట్టారమ్మా, అయోధ్యలో కట్టినట్టే కట్టారు. ఇప్పుడు స్వర్ణగిరి నేను నిన్ననే వెళ్ళి చూసి వచ్చాను. సేమ్ స్వర్ణగిరి లాగా అక్కడ వాటరు, అందులో విష్ణుమూర్తి పవలించినట్టు అక్కడ గణేశుడు. ఇంకా అక్కడ ఏంటంటే ఒక ఆకర్షణ, ఆ స్థల ప్రభావం కావచ్చు, ఆటోమేటిక్గా కళ వచ్చేస్తుంది అక్కడ. లడ్డు ఈసారి ప్రత్యేకత ఎలా చేస్తున్నారు సార్? మనం తయారు చేస్తాం, మాట్లాడుకుందాం అమ్మా. ముందర మాకు ఇచ్చినది తప్పకుండా తయారు చేసే ప్లేస్కే వెళ్తున్నాం మనము. ఎక్కడ మేకింగ్ అంతా, అంటే ఎక్కడ తయారు చేస్తున్నారు ఏంటి, అసలు ఎలా ఉంది ఇక్కడ సంస్థ, ఎలా నడుస్తుంది? చెప్పాను కదా మీకు కూడా 200 మంది వర్కర్స్ ఉన్నారు ఇక్కడ అని. లోపల చూస్తే మీకే అర్థమవుతుంది. చూద్దాం, మరి వాళ్ళందరినీ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ లడ్డూలన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు గణేషుని రేపే కదా వినాయక చవితి, అన్ని ఆర్డర్స్ పైనే తయారు చేయడం కూడా జరిగింది ఈ లడ్డూలన్నీ కూడా. ఇంకా లోపలనైతే బోలెడన్ని లడ్డూలు ఉన్నాయి, అవన్నీ కూడా చూపిద్దాం. ఎందుకంటే ప్రతి సంస్థలో కూడా ప్రతి ఇయర్ దాదాపు ఒక సంస్థ నుంచి కొన్ని వేల లడ్డూలు ఇక్కడ నుంచి ఆర్డర్స్ మీద వెళ్తూ ఉంటాయి. అలా అంత ప్రత్యేకత ఉంటుంది తాపేశ్వరం కాజా నుంచి వెళ్తున్నాయంటే. ఎందుకంటే బాలాపూర్ లడ్డు ప్రత్యేకత ఏంటో అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మొత్తం ఆల్ ఇండియాలో అనుకోవచ్చు. ఇండియా లెవెల్లో కూడా బాలాపూర్ లడ్డు ప్రత్యేకత ఏంటి అనేది తెలుసు కాబట్టే ఇక్కడి నుంచే మరి వాళ్ళు ఎంతో నియమ నిష్టలతోటి ఇక్కడ లడ్డు తయారు చేస్తూ ఉంటారు కాబట్టి, అందుకే ఆ ప్రత్యేకత కోసమే మొత్తం కూడా ఇక్కడ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఆర్డర్స్ మీదనే తీసుకెళ్తూ ఉంటారు. ఇదే కిచెను, ఇక్కడే బాలాపూర్ లడ్డుని తయారు చేస్తూ ఉంటారు. స్వయంగా ఉమామహేశ్వర్ గారు వాళ్ళ సతీమణి ఇద్దరి చేతుల మీదుగా దంపతులుగా వాళ్ళు ఇవన్నీ లడ్డూలు చేయడానికి అమ్మా, ఇవన్నీ కూడా లడ్డూలు చేయడానికి
ఇవన్నీ 5 కిలోలు 3 కిలోలు 2 కిలోలు అంటే ఆ క్వాంటిటీని బట్టి మొత్తము ఆ, పాత్రలు ఉన్నాయి. ఇదంతా ఉన్నాయి. కూడా టబ్బులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవేమో ఇవన్నీ కూడా లడ్డూలు చేయడానికి. ఇప్పుడు వినాయక చవితి వచ్చిందంటే ఇక ఇక్కడ ఫుల్ బిజీలో ఉంటారు. ఇవి సార్ ఇవి ఈ ప్లేట్స్ అవి ఏంటంటే ఎంగేజ్మెంట్ రీలమ్మా. ఓకే, ఇవి ఎంగేజ్మెంట్వి ఇక్కడ చూస్తున్నాము. మరి ఈ ప్లేట్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా మనం చూస్తున్నాం. ఇవన్నీ ఆర్డర్స్ మీద లడ్డూలు తయారు చేసిన. సరే, ఇవి ప్రత్యేకంగా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు దీనికి సపరేట్ కొనుక్కొని తీసుకెళ్తారా, లేకపోతే ఎట్లా మీరు లడ్డు తీస్తారా? ఫ్రీ అమ్మా, ఎక్కువ దానికి ఫ్రీ. ఇందులో ఇత్తడి ఉంటాయి, అవి అయితే డబ్బులు పే చేయాలి, మళ్ళీ సపరేట్ పే అక్కడ చేయాలి. ఉన్నాయి చూద్దాం. అవి కూడా చూద్దాము. అక్కడ ఇత్తడి కూడా ఉన్నాయి, అన్ని కూడా అవి మాత్రం సపరేట్గా పే చేయాల్సి వస్తుంది. ఇగో ఇక్కడ చూసాం మనం, ఇవన్నీ ఇత్తడివి కూడా, ఇత్తడి గిన్నెలు ఇవన్నీ కూడా క్వాంటిటీని బట్టి ఇక్కడ పాత్రను డిసైడ్ చేసుకొని ఆర్డర్స్ పైనే ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి అన్నీ కూడా. అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకు అక్కడ సిల్వర్ అవన్నీ ఫ్రీ, కానీ ఇక్కడ మాత్రము ఈ ఇత్తడివి మాత్రం వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. కానీ చాలా మోతీచూర్ లడ్డు ఇక్కడ పెద్ద లడ్డులు ఉన్నాయి, అవి కూడా రేపు వినాయక చవితికే వాస్తవంగా ఆర్డర్ అమ్మా, అలా ఉన్నాయి. ఆగ్రాకే సార్ ఆర్డర్ల మీదనే వెళ్తూ ఉంటాయి. వాటి మీద మన షాపులు బిల్ నెంబర్లు అయ్యి ఉంటాయి. ఓకే సార్, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ లోనే ఆర్డర్స్ వస్తుంటాయా, లేదా డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తాయా సార్? అక్కడి నుంచి వస్తే అక్కడ మా షాప్ ఉంది, అక్కడి నుంచి వెళ్తాయమ్మా. అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ నుంచి వెళ్తాయి. మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం కూడా. అవునమ్మా, 2 రాష్ట్రాలలో కూడా వినాయక చవితి వచ్చిందంటే ఫుల్ బిజీ. అవునమ్మా. చూడండి, ఇంకో ఇక్కడ కూడా మరి గణేషన్ లడ్డూలే ఇవన్నీ కూడా మనం చూసాం కదా. ఇగో ఇక్కడ పెద్ద లడ్డూలు ఉన్నాయి, ఇక్కడ చిన్న లడ్డూలు ఉన్నాయి, చిన్న సైజు లడ్డూలు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను నేను. ఈ క్వాంటిటీ అంతా కూడా రండి. ఇక్కడ ఇగో పాత్రలు ఇక్కడ ఉన్నాయి. ఇవి క్వాంటిటీని బట్టి ఈ పాత్రలు కాస్ట్ ఉంటుంది, సైజుని బట్టి అమ్మా, మంచిగా సైజుని బట్టి. లడ్డు సైజుని బట్టి ఇందులో 11 కిలోలు, ఇందులో 5 కిలోలు అట్లా. అది 5 కిలోలదా సార్? ఇది 11 కిలోలు. ఓకే, అంటే స్టార్టింగ్ ఇంకా ఇందులో పెద్దవి కూడా ఉంటాయి. లాస్ట్ సైజ్ ఎంత ఉంటుంది సార్? దొరుకుతాయమ్మా, 1 కిలో కూడా చెయ్యొచ్చు. పెద్దదంటే మన ఆర్డర్ని బట్టి 100 కిలోలు 500 కిలోలు కూడా ఉన్నాయి. అందుకే ఇగో చూసాం కదా, ఇక్కడ అంతా వర్కర్స్ కనిపిస్తూ ఉన్నారు. లడ్డు మేకింగే జరుగుతూ ఉంది. అన్ని కూడా ఇగో ఇక్కడ ట్రేలో ఆల్రెడీ లడ్డూని తయారు చేయడానికి ఆల్రెడీ అన్ని ఐటమ్స్ కూడా రెడీ అయిపోయినాయి, చూస్తున్నాము. ఇదంతా కూడా ఇప్పుడు లడ్డు తయారీకే. ఎంత చక్కగా నేతి వాసన వస్తుంది సార్. నెయ్యి వాసన మాత్రం మైండ్ చేస్తుంది. ఇక్కడే మంచి నెయ్యి వాడతాం, చక్కగా బాలే స్మెల్ వస్తుంది. ఇక ఈ నేతికి ఇంత స్మెల్కి మంచి ఇలాంటి లడ్డు తీసుకొని గణపతి చేతిలో పెట్టినాక ఆయన తినకుండా ఎలా ఉంటాడో తినేస్తాడు. అందుకే బాలాపూర్ గణేశుడు అలా ఉంటాడు. ఆ లడ్డుకు కూడా అంతే ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. ఆ లడ్డు ప్రత్యేకత కూడా అలాగే ఉంటుంది. ఇంకా చూద్దాం రండి, ఎందుకంటే లడ్డు ఎలా తయారు చేస్తున్నారో ఇప్పుడు మనం చూసుకోవాలి కదా. అక్కడ మేకింగ్లోనైతే ఇక్కడ మొత్తం కూడా మేకింగ్ జరుగుతూ ఉంది. కానీ చాలా బాగుంది. ఇక్కడ దాకా చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు. ప్రతి బ్రాంచ్లో కూడా వినాయక చవితి వచ్చిందంటే ఫుల్ బిజీగా కలకలలాడిపోతూ ఉంటాయి. తాపేశ్వరం కాజా అంటే లడ్డూలతో ఖచ్చితంగా కలకలలాడిపోతూ ఉంటాయి. ఇంకొకటి, ఇక్కడ నుంచి ఈ వినాయక చవితికి ఇంకా ఏమేమి ఆర్డర్స్ పైన వెళ్తూ ఉంటాయి సార్ ఐటమ్స్? చవితి రోజుని పండగ స్పెషల్ ఉంటాయమ్మా. అంటే పులిహార, బూరెలు, గారెలు, చక్కెర పొంగలి, ఉండ్రాళ్ళు, పాల తాలికలు, దసరా, దీపావళి, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇలాంటప్పుడు స్పెషల్స్ ఉంటాయి. సూపర్ సూపర్. ఇలాంటప్పుడే మరి ఇక్కడ స్పెషల్స్ ఇక్కడ నుంచి ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయి. అందుకే
ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఏపీ తెలంగాణ రాష్ట్రాలు మొత్తం కూడా కవర్ చేస్తూనే ఉంటారు. వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ లడ్డు చేసిన విశిష్టతతోటి తాపేశ్వరం కాజా నుంచి ఉమామహేశ్వర్ గారి చేతుల మీదుగా ఎన్నో కొన్ని వేల లడ్డూలు వెళ్తూ ఉంటాయి. ఆ ప్రత్యేకత కోసమే ఇంత దూరం వస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాము. మరి బాలాపూర్ లడ్డు కూడా రేపు అక్కడ బాలాపూర్ గణేషన్ దగ్గరికి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ లడ్డూనే ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఇక్కడే మరి బాలాపూరు లడ్డు తయారయ్యేది గణపతికి. ఈ లడ్డూని మరి ఉమామహేశ్వర్ గారు అయితే తయారు చేస్తూ ఉంటారు, చాలా పవిత్రంగా కూడా. మళ్ళొక్కసారి హిట్ టీవీ ప్రేక్షకుల కొరకి డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మరి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సంవత్సరము గణనాథుని ఆశీర్వాదాలతోటి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా కూడా తనకు మంచి జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం ఏం జరిగిందో చెప్పాలి కదా. ఈ సంవత్సరం అసలు ఏం జరిగింది, ఎలాంటి కొత్త విషయాన్ని చవి చూశారు, ఇలా ఈ సంవత్సరం మరి ఎలాంటి ప్రత్యేకతతో చేస్తున్నారు. మనం కూర్చున్నాం కదా, ఇదంతా కూడా ఇక్కడ గుండ్లపోచంపల్లిలో మరి ఉమామహేశ్వర్ గారు జరిపిస్తున్న గణనాథుని వేడుకల మండపము. ఈ మండపంలోనే ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి సార్, మరి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మీరు ఏదో ఒక కొత్త విషయాన్ని చవి చూస్తూ ఉంటారు కదా. మరి ఈ సంవత్సరము మీ జీవితంలో జరిగిన మిరాకిల్ ఏంటి? మరి ఆ బాలాపూర్ గణనాథుడు మీకు ఎలాంటి మిరాకిల్ని చవి చూపించాడు చెప్పండి. అంటే ఈ గణేష్ ఉత్సవాలు అంటేనే నెల రోజుల ముందు నుంచి నాకు నిద్ర పట్టదమ్మా. అర్ధరాత్రి మెలకు వస్తుంటుంది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అంటే ఏ మోడల్లో చేయాలి ఆలోచిస్తూ ఉంటాను. నాకేమైనా ఐడియా వస్తే మా భాస్కర్, మా రాజు గారికి వాట్సాప్లో పెట్టి ఇలా చేద్దాం, గుర్తు చేయండి అని చెప్తుంటాను. ఓకే, కానీ లాస్ట్ టైం చూసాం మేము డైమండ్ షేప్లో ఉండే లడ్డు. అవునండి, గణనాథ్ ఉంది, డైమండ్ షేప్లో ఉంది. మరి ఈ సంవత్సరం ఎలా చేస్తున్నారు డిజైన్? ఈ సంవత్సరం అక్కడ స్వర్ణగిరి కాబట్టి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టి అలా తయారు చేస్తున్నామండి. మీకు చూపిస్తాను చేసి. శివలింగం ఆకారంలో ఉంది అని విన్నాం. ఈసారి శివలింగ ఆకారంలో ఉన్న నామాలు వచ్చేసి స్వర్ణగిరి వెంకన్నబాబు నామాలండి. మరి ప్రతి సంవత్సరం కూడా బాలాపూర్ గణేశుడు మీ జీవితంలో ఏదో ఒక అద్భుతం సృష్టిస్తాడు, చూపిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తూ వచ్చారు కదా. మరి ఇప్పుడు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి అద్భుతాన్ని చూపించారు? మనవడు పుట్టాడమ్మా. మనవడు పుట్టాడు, అలాగే ఇంత పెద్ద ప్యాలెస్ కట్టాం. ఓకే, మనమడు పుట్టాడు కాబట్టి మరి కంగ్రాచులేషన్స్ సార్. మరి ఆ బాలాపూర్ గణేశుడి ఆశీర్వాదమే అనుకోవచ్చా? అంతేనమ్మా, అంతే. నాకు ఏ కష్టం వచ్చినా, కొంచెం బాధ అనిపించినా, కొంచెం ఏదైనా సమస్య వచ్చినా గణనాథుడినే తలుసుకుంటాను. బాలాపూర్ గణనాథుడిని. మాకు వెంకన్న బాబు అయినా, తిరుపతి అయినా, విజయవాడ అయినా అంతా బాలాపూర్ గణేశుడే. మరి తర్వాత కూడా ఇప్పుడు పుట్టిన మనవడే మళ్ళీ ఈ లడ్డూని కంటిన్యూ చేస్తాడు అక్కడ బాలాపూర్ కనుకోవచ్చు సార్. నా ఫ్యామిలీ ఉన్నంత వరకు, మా వంశం ఉన్నంత వరకు, మా వ్యాపార సంస్థలు ఉన్నంత వరకు బాలాపూర్కి సేవ చేసుకుంటాం. ఈయనకి ఈ సేవ చేసుకోవడం ఎంతైనా తక్కువే అండి. నాకు ఫస్ట్ వచ్చినప్పుడే ప్లాస్టిక్ బౌల్లో పెట్టి ఇచ్చాం. ఆ తర్వాత స్టీల్ బౌల్లో పెట్టాం. ఆ తర్వాత ఇత్తడి దాంట్లో పెట్టాం, ఇత్తడి బౌల్లో. ఆ తర్వాత వెండి వస్తున్నాయి 6 సంవత్సరాల నుంచి. ఇది ఎప్పటికైనా బంగారం బౌల్తో ఇవ్వాలని నా మనసులో కోరికమ్మ అది. అంటే మీరు ఏదో మైకులు పెట్టారు, కెమెరాలు పెట్టారని చెప్పట్లేదు. మరి అది ఎలా జరుగుతుంది ఏంటంటే నాకు పర్సనల్ గా తెలుసు సార్. ఒక మైకుల ద్వారా, మీడియాల ద్వారా కాదు, పర్సనల్ గా నాకు తెలుసు. మరి ఎప్పుడు నెరవేరబోతుంది ఆ కోరిక? ఆ శక్తి అది ఎలా జరుగుతుందో నాకు తెలియదని మనసులోని కోరిక చెప్పాను. ఆ భగవంతుడికి ఆ శక్తి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మరి వచ్చే సంవత్సరం కల్లా మీరు బంగారు పల్లెంలోనే మరి స్వామివారికి లడ్డు తీసుకెళ్తారు అనిపిస్తుంది. తీసుకెళ్తారేమో, ఆ అదృష్టం కలిగిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనమని కూడా ఇచ్చేశారు. ఆయన ఆశీర్వాదంతో అంతా కూడా ఉండబోతుంది. రేపు ఎన్ని గంటలకు తీసుకెళ్ళబోతున్నారు సార్ ఇక్కడ నుంచి? రేపు సమితి మన బాలాపూర్ కమిటీ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్తారండి ఎప్పుడు తేవాలన్నది. దాని ప్రకారం గంట ముందు మేము బయలుదేరుతాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు. అంతే అండి. ఇక్కడ నుంచి
ఓకే సార్, ఈసారి మరి బాలాపూర్ గణేషుని అక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి, అలాగే అక్కడ ఏర్పాట్లు చేసినట్టుగానే స్వర్ణగిరి టెంపుల్లో ఎలాగైతే ఉందో ఆ టెంపుల్లే ఇప్పుడు అక్కడ సృష్టించారు. అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి నామాలతోనే ఇక్కడ లడ్డూని కూడా తయారు చేశారు. కానీ విశేషం ఏంటంటే మనమడు వచ్చాడు, మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది బాలాపూర్ లడ్డుకి. అందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఈసారి కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాలాపూరు గణేషుని ఆశీర్వాదాలు ఉండాలి. అలాగే బాలాపూరు లడ్డు తయారీ పవిత్రమైన చేతులతోటి ఎంతో పవిత్రంగా చేస్తూ ఉన్నారు కాబట్టి అంత గొప్ప స్థాయికి మరి ఆ లడ్డు వెళ్ళిపోతూ ఉంది. రోజు అంటే సంవత్సరము ఇంకా పెరుగుతూనే ఉంది లడ్డు రేటు, కానీ ఎక్కడ తగ్గడం లేదు. అంటే అంత ప్రత్యేకత ఉంది కాబట్టి ఈసారి కూడా అందరికీ మంచి చేయాలి ఆ గణనాథుడు, బాలాపూర్ గణనాథుడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. సార్ మీరు కూడా చెప్పండి అందరికీ కూడా, మా హిట్ టీవీ ప్రేక్షకులకి అంతా. ఇది ఫస్ట్ ఈ శనగపిండిని మేము శనగపప్పుని ఎండబెడతామమ్మా. ఎండబెట్టి మేమే స్వయంగా దంచుకుంటాం. స్వయంగా దంచుతారు. దంచుకొని ఇందులో కలపడానికి నీళ్లు పోస్తారు అందరూ. మేము పాలు పోస్తాం, దానివల్ల ఈ కలర్ వస్తుంది అనమాట. అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వాడతాం, సుగంధ ద్రవ్యాలు వాడి మంచి రుచికరంగా. అంటే నేను చేసినంత వరకు ఇక్కడ ఆహార పదార్థం స్వామివారి చేతిలోకి వెళ్ళేటట్టుగా అది ఒక మహాత్యం ప్రసాదం కింద మారుతుంది. మనస్ఫూర్తిగా చేస్తారు, ఎంతో నిష్ఠతో చేస్తారు, ఎంతో ఇష్టంతో చేస్తారు, ఎంతో కోరికతో చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఆయన ఆశీర్వాదం కూడా లడ్డుకి అప్పుడు ప్రసాదంగా మారిపోతుంది. అవునమ్మా, అలాగే నేను ఎన్వి తిన్నమ్మా, ఏ రోజు తిన్నాం. అందుచేత మన భగవంతుడు, మా భార్య నా శ్రీమతి కూడా భక్తి ఎక్కువ. అందుచేత కూడా భగవంతుడు, మరి నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకుందామని హైదరాబాద్ వచ్చాను. ఇంత పెద్ద అంటే నాకన్నా గొప్ప వ్యాపారస్తులు ఉన్నారు. మరి బాలాపూర్ లడ్డు చేసి అవకాశం ఇచ్చారంటే అది పూర్వజన్మ సుకృతం. అంత ఈజీ కాదు, ఏదో అదృష్టం ఉంటే తప్ప. ఇప్పుడు మనిషిగా పుట్టినందుకు డబ్బులు సంపాదిస్తాం, కొంత ఎంతో కొంత ప్రకృతికో మానవుడికో మన మాధవుడికో సేవ చేసుకుని అదృష్టం మనకి ఇస్తారు. అలాగే బాలాపూర్ గణేశుడికి చేసుకునే సేవ ఇప్పటికి 15 సంవత్సరాలు అయ్యి ఉంటుంది మొదలుపెట్టి. అప్పటి నుంచి ఏ ఆటంకం లేకుండా చేసుకొస్తున్నాం. ఇంకా ముందు కూడా ఇలాగే మా వంశం ఉన్నంత వరకు చేయాలని నా కోరిక. సార్ లడ్డు ఇప్పుడు బాలాపూర్ గణేశుని లడ్డు ఎన్ని కిలోలు ఉంటుంది? 21 కిలో అమ్మ ఇది. 21 కిలో అంటే ప్రతి సంవత్సరం 21 కిలో. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో 84లో పెడుతున్నప్పటి నుంచి 21 కిలో వాళ్ళ సాంప్రదాయం. మనకి ఏంటంటే ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు ప్లాస్టిక్ గిన్నె, స్టీల్ గిన్నె, ఇత్తడి గిన్నె. ఇప్పుడు వెండిది వచ్చింది, ఇది 2 కిలోలు ఉంటుంది. 2 కిలోలు ఉంటుంది. అది కాకుండా 21 కిలో లడ్డు. అంటే సార్ ఒక విషయము, ఇక్కడ నుంచి అంటే మీరు నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్తారు, ఇక్కడ జనాలు ఎవరు ఉండరు. కానీ అక్కడ టెంపుల్ ఆవరణంలోకి వెళ్ళిన తర్వాత ఎంతోమంది చుట్టుముట్టేస్తారు. మీరు నెత్తిపైన లడ్డుని పెట్టుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మొత్తం లడ్డుని మొక్కుకోవడానికి చేతులు అది ఇది వేస్తూ ఉంటారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఒళ్ళు జలదరిస్తుందమ్మా, మామూలు విషయం కాదు అది. లాగేస్తుంటారు అందరూ, జస్ట్ ఇలా ముట్టుకుంటే చాలు అన్నట్టు. అక్కడ ఉన్న మండపం చుట్టూరు వేల మంది ఉంటారు. అందరూ కూడా ట్రై చేస్తారు టచ్ చేయడానికైనా. కానీ ఎక్కువ బరువు అనిపిస్తుంది దేవుడు కదమ్మా, బరువు ఏమో అనిపించదు. కానీ అందరికీ సైలెంట్ గా మీరు అందరికీ అందుబాటులో ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. లేదమ్మా, చుట్టూరు కమిటీ వారు 10 మంది ఉంటారు, మా వాళ్ళు ఉంటారు. అందుచేత ఎవరిని ముట్టుకోనివ్వకుండా ఈసారి ఏంటంటే పైన మన తిరుపతిలో దాన్ని ఏమంటారు గొడుగుల్ని, అవి కూడా ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతిలో ఛత్రాలు ప్రసాదం ఊరేగుతుంది కదా మాడ వీధిలో, అలాంటివి కూడా పెట్టి నేను తీసుకెళ్తున్నాను అనమాట. ఛత్రాలు కూడా ఏర్పాటు చేసుకొని తీసుకెళ్తున్నారు. సూపర్ సూపర్ సార్, సూపర్. ఇంకా చివరిగా మా హిట్ టీవీ ప్రేక్షకులకి మరోసారి ఆ బాలాపూర్ గణేషుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరఫు నుంచి చెప్పండి సార్. హిట్ టీవీ తరఫుని నా చవితి శుభాకాంక్షలు అండి. అలాగే బాలాపూర్ గణేశుడు మన తెలంగాణ ఆంధ్ర కాకుండా ప్రపంచంలో ఉన్న మన మనుషులందరూ, మానవాళ్ళంతా ఈ యుద్ధాలు లేకుండా, కరోనాలు, రోగాలు ఇలాంటివి లేకుండా అందరూ సుభిక్షంగా ఉండాలి.
అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో సర్వే మచ్ జన సార్. సుఖినో భవంతు. చూసాం కదా, ఇదే మరి బాలాపూర్ గణనాథునికి అందజేయబోతున్న లడ్డు. ఈ లడ్డూని రేపు మరి ఇక్కడ నుంచి చిత్రాలతో కూడినటువంటి అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ నుంచి ప్రారంభం తీసుకొని వెళ్ళబోతున్నారు. ఇప్పుడు మనమే స్టార్ట్ చేద్దాం. మరి సార్ ఇప్పుడు తన నెత్తిపైన పెట్టుకొని మరి ఈ గణనాథుని లడ్డూని, ఎంత అదృష్టం ఉండాలి ఈ లడ్డూని టచ్ చేయాలంటే కూడా, అది మనం ఎత్తుతున్నాం ఈరోజు. చాలా చాలా సంతోషంగా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి गणेश महाराज की జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో बालापुर गणेश महाराज की జై बालापुर गणेश महाराज की జై बालापुर गणेश महाराज की జై. చూసాం కదా, ఎంత చక్కగా, ఎంత అదృష్టం ఉండాలి. ఇప్పుడు మనం అలాంటి నినాదాలు చేస్తుంటే కూడా ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంది. అంత పవిత్రంగా ఉంటుంది మరి ఈ లడ్డు ప్రత్యేకత అంటే. అందుకే ఈ లడ్డుని ఇలాగే ఇక్కడ నుంచి బాలాపూర్ గణనాథునికి చేరుకోబోతుంది. సిద్ధంగా ఉంది, మనకు కనిపిస్తూ ఉంది. మరి అక్కడికి వెళ్ళినాక భక్తులందరికీ కూడా ఆశీర్వాదం దక్కాలని మా హిట్ టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరోసారి మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ, ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.